జిల్లా ఆదోని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత నిరసన. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 34 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం కోసం కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు ఫిర్యాదు చేశారు. దీనికి నిరసనగా చైర్పర్సన్ బోయ శాంత ఆదోనిలోని కోట్ల సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శాంత మాట్లాడుతూ, ఎందుకు ఈ అవిశ్వాస తీర్మానం, నేను చేసిన తప్పేంటి, తప్పుని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ బ్యానర్లతో నిరసన దీక్ష చేపట్టారు. నేను ఎలాంటి తప్పు చేయకుండానే నాపై రాజకీయ దురుద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. నాకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తానని అన్నారు. వాళ్ళు నన్ను ఉంచడానికి ముఖ్య కారణం నరసింహన్ గారు. ఆయనకి చైర్మన్ చాంబర్ అయినందువల్ల ఆయన ఒక బిల్డింగ్ దింపితే నాకు వాడుకునే కోసం చాంబరు లాడ్జ్ మాకు వాడుకునే కోసం అనే ఉద్దేశంతో ఆయన ఓటు సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్పి ఆయనతోనే తీర్మానం విధంగా చేసినాడు. కూడా బిల్లులు ఆదాయం చేయడం లేదు, కలిసి ఆయన మాత్రమే చేయడం లేదని చెప్తున్నారు సాయిప్రసాద్ రెడ్డి. అది కాదు, పని జరగలేదని కూడా మీరు కూడా చెప్పినారు. పని జరగలేదు, బిల్లులు చేసుకుంటున్నారు. అది తెలుసుకొని నువ్వు చేసినా నేను చేసినా ఒకటే. అది తెలుసుకొని పనులు జరగలేదు కాబట్టి బిల్లులు ఆపడం జరిగింది. ఆపిల్లానికి వీళ్ళు ఆపినారు కదా, దేశంలో వాళ్ళు డబ్బులు ముట్టడానికి అసలు ఫస్ట్ వాళ్ళు కూడా ఆపినలే, కౌన్సిలర్లు కూడా ఆపినట్లు పని జరగలేదు. ఆపినలు నెక్స్ట్ మీటింగ్కి వాళ్ళకి డబ్బు ముట్టినందువల్ల ఎంత డబ్బు ముట్టింది? వరకు 3 లక్షలు ముట్టిందన్నారు. కాంట్రాక్ట్ ఇచ్చినాడని చెప్పినారు. 3 లక్షలు ఏమో ఇచ్చినారని చెప్పినారు. కానీ ఇంకా ఎన్ని వరకు ముట్టినావో క్లియర్గా అయితే తెలియదు. కొంతమందికైతే ముట్టాయి. డబ్బులు ముట్టినందువల్ల బిల్లు పాస్ అన్నారు కౌన్సిల్లో. కానీ పనులు జరగకుండా పాస్ వాళ్ళు చేసినా నేను ఎట్లా ఒప్పుకుంటాను? అది పని జరగలేదు కాబట్టి కొన్ని ఆపిల్లానికి వీళ్ళకి అందరికీ నా పైన ఎప్పటి నుంచి టార్చరు పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఉంది. ఓడిపోయిన 1 నెల వరకు బాగానే ఉంది. పార్టీ ఓడిపోయినా కూడా 1 నెల వరకు బాగానే ఉంది. దాన్నే 2 సంవత్సరాలు నువ్వే గట్టిగుందమ్మా అని కూడా చెప్పినాను సాయిప్రసాద్ రెడ్డి. మీరేనమ్మా ఉండేది, నువ్వే గట్టిగా ఉండాలని చెప్పిన ఆయనే సాయిప్రసాద్ రెడ్డి చెప్పినారు. కానీ నాకు ఆ మాట చెప్పిన 15 రోజులకి వారంకే మనసు మార్చుకొని చెప్పడం మాట్లాడి వైస్ చైర్మన్ గారు ఏం చెప్తే అది విని, రెండో వైస్ చైర్మన్ నరసింహ్ గారు ఏం చెప్తే అది విని ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు, నేను తప్పు చేయలేకుండా నన్ను దింపాలనే ఉద్దేశంతో ఏమంటే డబ్బు రావాలి, నేను నేనంటే జరగదన్న ఉద్దేశంతో నా పైన నన్ను తీసుకోవాలని అంటే డబ్బు వస్తుంది అనే ఉద్దేశంతో నన్ను దింపాలని నా కలెక్టర్ గారిపై పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఇక్కడ న్యాయం జరగాలన్నది. నేను ఏ ప్రజలను దోచుకోవడం లేదు, ఆఫీసర్లు జరిగలేదు, నేను ఏది చేయలేదు. ఏది చేయకుండా నన్ను నేను వచ్చింది కాబట్టి నా గురించి ప్రజలకు తెలాలి కదా. ఖచ్చితంగా నేను దిగిపోతే ఏమైనా తప్పు చేసిందో అది దించేయాలనుకుంటారు ప్రజలు. అందుకే ప్రజలు తెలాలనే ఇక్కడ కూర్చొని మన న్యాయం జరగాలని తెలిసి మరి ఆయన చూడాలి. మీ పేరు?